అడుగుల్లో సంగీతం నిన్ను చూస్తే ఆగదు మనసు నాట్యమేమో నీ నిన్ను చూస్తే ఆగదు మనసు నాట్యమేమో నీలోనే పుట్టింది నవనీత హృదయం మురిసింది నీ అడుగుల్లో సంగీతం నిన్ను చూస్తే ఆగదు మనసు నాట్యమేమో నీలోనే పుట్టింది నవనీత హృదయం మురిసింది తదిమి తకిట తదిమి తందాన హృదయ లయల గతుల గతుల తిల్లాన తకిట తదిమి తందాన హృదయ లయల గతుల గతుల తిల్లాన తడబడు అడుగుల తప్పని తాళాన తడిసిన పెదవుల రేగిన రాగాన శృతి నిలయాన్ని ఒకటి చేసి తకిట తదిమి తందాన హృదయ లయల గతుల గతుల తిల్లాన తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన ఇంకా లేవరా? పగటికలు అంటున్నారా? ఇదంతా కదే. అదేనండి. నిజమైతే ఎంత బాగుంటుందో. ఏమండి, పచ్చిమిర్చి డైనింగ్ టేబుల్ మీద తొందరగా తీసుకోండి, మాడిపోతుంది. వస్తున్నా లక్ష్మి, ఒక్క నిమిషం. ఏమేనండి, పచ్చిమిర్చి తీసుకురమ్మంటే పిచ్చి డాన్సులతో పచ్చిమిర్చిని అంతా నీలపాలు చేశారు. అయినా మీ పిచ్చి డాన్సులు మానరా? మీకు పని చెప్పడం నా బుద్ధి తక్కువ. చూడు లక్ష్మి, కావాలంటే భోజనాలు మానేస్తాను, అంతేగాని డ్యాన్సులు మాను. అసలు మా తాతగారు తెలుసా నీకు? ఆయన గురించి తెలుసా? ఆయన డ్యాన్స్ చేస్తే ఎన్ని ప్రశంసలు కురిపించేవాళ్ళో తెలుసా? మా నాన్న కూడా అంతే, డ్యాన్స్ చేశారంటే స్టేజ్ దద్దరిల్లిపోయేది. అంతెందుకు, అసలు మనిషి అన్న తర్వాత కాస్తంత కళాపోషణ ఉండాలి, లేకపోతే గొడ్డుకి మనిషికి తేడా లేదని ఎవరో కవి కూడా చెప్పారు తెలుసా? వాళ్ళంతా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారంటే వాళ్ళ కృషి పట్టుదల కారణమండి. నేను కూడా ఈ రోజు నుంచి కృషి పట్టుదలతోటి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తాను లక్ష్మి. ఎప్పటికైనా సరే చూస్తూ ఉండు, గ్రేట్ డాన్సర్ అవుతాను. ఇదే నా ప్రతిజ్ఞ. చూద్దాం, చేసే డాన్సు చేయండి, మీరు ఎలా చేతులు ఆడిస్తారో నేను కూడా చూస్తాను. ఏంటి, ఇంతకాలం నుంచి నాకు అసలు తెలీదు, నీకు కూడా డ్యాన్స్ వచ్చా? ఏదో నా పెళ్లికి ముందు కొంతకాలం నేర్చుకున్నానండి. అవునా? అయితే డ్యాన్స్ మొదలెట్ లక్ష్మి, చూద్దాం. ఓకే, కానీ ఇప్పుడు ఇలా చేసి చూపించండి. చూసారా, ఈ మాత్రం కూడా సరిగ్గా డ్యాన్స్ చేయలేకపోయారు. గ్రేట్ డాన్సర్ ఎలా అవుతారండి? లక్ష్మి, నేను సరిగ్గానే చేశాను, నువ్వే అసూయతో సరిగ్గా చేయలేదంటున్నావు. సరేలేండి, మీతో వాదించి నేను గెలవలేను, కానీ పెరట్లో మొక్కలకు నీళ్లు పోయాలి, పోసి వస్తాను. లక్ష్మి లక్ష్మి బామ్మగారు మీరా? బాగున్నారా? కూర్చోండి. లక్ష్మి, వస్తున్నానండి. బామ్మగారు బాగున్నారా? అందరు బాగున్నారా? మీకెలా తెలుసు బామ్మగారు? బామ్మగారు, ఇదండి ఆయన పరిస్థితి. డ్యాన్స్ అంటే చాలా పిచ్చట, డ్యాన్స్ నేర్చుకుంటారట. మీకు తెలిసిన డ్యాన్స్ మాస్టర్ ఎవరు ఉన్నారండి?
విన్నారమ్మా చూస్తున్నారు ఎవరండి? డాన్స్ చూస్తూ ఉంటే నాకు ఎవరైనా ఒక డాన్స్ మాస్టర్ చూపించే చెప్పి ఇంట్లో వచ్చి డాన్స్ చేయించాలని ఉంది చూపించి ఉంటే చూడండి బామ్మగారు. అయ్యో తప్పకుండా మంచి డాన్సర్ కూడా తెలిసిన అమ్మాయి సరే ఆ అమ్మాయి దగ్గర కనుక శిక్షణ తీసుకుంటే ఇంకా మంచిగా చేయగలడు పోనీలేండి. మంచి అట్లనే పేరు తెచ్చుకోగలడు ఆయన కోరిక కూడా నెరవేరుతుంది. అవునమ్మా, అదే కావాల్సింది గ్రేట్ డాన్సర్ కావాలని మా ఆయనకి చాలా ఉత్సాహం అండి. ఆ గారికి తప్పకుండా నెరవేరుతుంది డాన్స్ టీచరా అవునమ్మా పిలిపిస్తారా? తప్పకుండా తప్పకుండా పిలిపించండి బామ్మగారు, అయ్యో నేర్చుకుంటా. తప్పకుండా. అయ్యో నువ్వు నేర్చుకోవాలి మంచి పేరు తెచ్చుకోవాలి అలాగే ఆ డాన్స్ మాస్టర్ని పిలిపించండి మా అమ్మగారు. అయ్యో తప్పకుండా అమ్మా పిలుస్తారు బామ్మగారు, ఈ సందర్భంగా నేను 2 స్టెప్లు వేస్తాను, కాస్త చూసి వెళ్ళండి. అమ్మమ్మ నేను మళ్ళా వచ్చాక చూస్తా. అయ్యో. కోపం ఆడిపోతుంది మా కోడేసి వచ్చాను బామ్మగారు, అది కాదు బామ్మగారు, కాసేపు చూసి వెళ్ళండి. నేను కోపం వేసి వచ్చాను కోల్పోయి మీరు పిలిపించండి మళ్ళా వచ్చినప్పుడు చూస్తా కదా నాయన నీ డాన్స్ డాన్స్ తప్పకుండా గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అమ్మా, లోపలికి రామ్మా. ఎవరమ్మాయి మీరు? నేను డాన్స్ టీచర్ని. నటరాజ్ గారు డాన్స్ చేయించడానికి పిలిపించారు. అవునమ్మా, కూర్చోండి. ఏమండి, ఒకసారి ఇలా రండి. ఎవరో డాన్స్ టీచర్ వచ్చారండి. ఆ? డాన్స్ టీచర్ వచ్చారా? వస్తున్నా. నమస్కారం టీచర్. నమస్కారం అండి. ప్లీజ్ కూర్చోండి. లక్ష్మి, టీచర్ గారికి స్ట్రాంగ్గా కాఫీ తీసుకురా. అలాగే అండి. ముందుగా భూదేవికి ఎలా నమస్కారం చేయాలో నేర్పిస్తాను. నేను చేసి చూపించాను కదా, ఇప్పుడు మీరు చేయండి. రైట్. అలా కాదండి, మళ్ళీ చేస్తాను, జాగ్రత్తగా చూడండి. ఓకే, అర్థమైందండి. ఇది తర్వాత ప్రాక్టీస్ చేస్తాను. ఇంకోటి చేసి చూపించండి. అయితే ఈ స్టెప్ చూడండి. ఇప్పుడు మీరు చేసి చూపించండి. అయ్యో రామా, ఇలా కాదండి. ఆ, అర్థమైంది. ఇది తర్వాత ప్రాక్టీస్ చేస్తాను. ఇంకోటి చేసి చూపించండి టీచర్, ప్లీజ్. అయితే ఈ స్టెప్ చూడండి. అయ్యో రామా, ఇలా కాదండి, మీకు రావడం లేదు. ఓకే, అర్థమైందండి. ఇది తర్వాత తీరిగ్గా ప్రాక్టీస్ చేస్తాను. ఇప్పటిదాకా క్లాసికల్ డ్యాన్స్ చేసి చూపించారు కదా, ఇప్పుడు మంచి హుషారైన సినిమా పాటలు డ్యాన్స్ చేసి చూపించండి. వామ్మో, సినిమా పాటలకా? నాకు రావండి, నేను ఓన్లీ క్లాసికల్ డాన్స్ మాత్రమే. అదేంటి, ఇందాక మీరు డ్యాన్సులు చేస్తే నేను సరిగ్గా చేయలేదు, అయ్యో అమ్మ సరిగ్గా చేయలేదు అన్నారు. ఇప్పుడు ఏంటి, సినిమా డ్యాన్సులు చేయమంటే నాకు రావంటున్నారు? అలా అయితే ఎలా? మీకు సినిమా పాటలు కావాలంటే ఇంకో టీచర్ని తెచ్చుకోండి, నేను వెళ్ళొస్తాను. అదే డాన్స్ టీచరేనండి. నేను అడిగిన డ్యాన్సులు చేయనని వెళ్ళిపోయింది. కాఫీ నాకు ఇచ్చేది. అయితే ఇప్పుడు ఎలా అండి? ఎలా ఏంటి బంగారం, అసలు డ్యాన్స్ మన జీన్స్ లోనే ఉంది. అయితే మీ పిచ్చి డాన్సులతో అందరినీ హింస పెడతారా? హింస కాదు బంగారం, ఇది ఆనందపరచడం అంటారు.
అర్థం చేసుకో. ఏమండి ఆ, కూరగాయల మార్కెట్ వెళ్తాను, కూరగాయలు తీసుకొస్తాను. కూరగాయలు తీసుకొస్తావా? అయితే నాకు డ్రై ఫ్రూట్స్ తీసుకురా. సరేనండి, ఆ? వస్తాను. మర్చిపోకు, మళ్ళీ పోయిస్తాను. సరే సరే చెప్పాలిగా. నటరాజు ఈ విషయం నీకు తెలుసా? మళ్ళీ ఈసారి ఏం గాలి వార్త మోసుకొచ్చావు గాలిగన్నారావు? మళ్ళీ గాలి వార్తలు ఎప్పుడు గాలి వార్తలేనా? కానీ నేను తీసుకొచ్చేవన్నీ కూడా గాలివాటలు కాదు. వాళ్ళు ఏదో ఫ్రెండ్ కదా అని చదువు కొద్దీ అలా అన్నాను. నువ్వేం ఫీల్ కాకు. ఓకే ఓకే ఓకే. ఇప్పుడేంటే ఈ విషయం నీకు తెలుసా? ఓటీటీలో ఇవాళ ఒక్కరోజే 30 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఆ, అదేమన్నా పెద్ద గొప్ప ఏంటి? అయితే నీకు ఈ విషయం తెలుసా? ఆ తమిళ హీరోయిన్ ఉంది కదా త్రిజిట, 6వ పెళ్లి చేసుకున్నట. గ్రేట్ కదా? అందులో గ్రేట్ ఏముంది, గొప్ప ఏముంది అసలు? ఇప్పుడు చెప్పినా కూడా ఏ విషయాన్ని పని కొట్టి పారేస్తూ ఉంటావు. మళ్ళీ నీకేమన్నా తెలుసు నాకు చెప్పుకొని. అలా అడిగావు, బాగుంది, చెప్తాను. ఇప్పుడు నేను డాన్స్ చేశాను అనుకో. ఏంటి డ్యాన్సా? ఆ, మీరు డ్యాన్స్ కూడా చేస్తారా? నాకు ఇప్పటివరకు తెలియదే. నాకు జాయింట్ డ్యాన్స్ చాలా ఇష్టం, నేను చెప్పుకోసుకుంటా డ్యాన్స్. అయితే ఇంకెందుకు ఆలస్యం, మొదలుపెట్టేట్టు నేను చూసి ఆనందిస్తాను. అయితే ఒకటే కండిషన్, ఏంటో అది? డాన్స్ మధ్యలో వెళ్ళిపోకూడదు, మొత్తం చూసి వెళ్ళాలి. సరేనా? ఓకే అలాగే, సరే ఓకే అలాగే. కానీ మొదలుపెట్టు. అంతే పదా. తక్కిట 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 తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన. తక్కిట తదిమి తందాన హృదయ లయలు జతుల గతుల తిల్లాన. తడబడు అడుగుల తప్పని తాళాన కడిసిన పెదవుల రేగిన రాగిన తాళాల సుతిని లయని ఒకటి చేసి తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన. తకిట 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 తందాన. ఏంటండి ఇలా పడిపోయారు ఈయన? మొన్న డాన్స్ చూసి ఆనందం ఉప్పొంగి పడిపోయాడు. అంతే. మళ్ళీ డాన్స్ చేస్తున్నారా? అవును. గన్నారావు లే, పైకి లే. ఉండండి ఉండండి, నీళ్ళు చల్లుతాను, లేస్తాను. నా మీద నీళ్ళు చల్లి నన్ను రక్షించావు తల్లి. ఈయన డ్యాన్స్ చూసి శ్వాస వచ్చి పడిపోయాను తల్లి. ఇదిగో గన్నారావు, ఎలాగో స్నోహ వచ్చి మళ్ళీ లేచావు కదా, ఇంకొకసారి డాన్స్ చేస్తాను, ఇది కూడా చూడు. ఏంటి మళ్ళా డాన్సా? అమ్మో అదే బాబు, నీకు దండం, డాన్స్ దండం. మళ్ళా వస్తాను నేను, బయలుదేరుతాను. ఏంటో ఈ మనుషులు, అసలు బుద్ధి కళా పోషణే లేకుండా పోతుంది. ఛీ. సార్ కొరియర్ వచ్చిందండి మీకు. ఎంత? 500 పే చేయాలి సార్. 500 పే చేయాలా? బాగా బలి దొరికాడు. ఇవాళ ఏమైనా సరే డాన్స్ చూపించడానికి 500తో పాటు ఒక 200 ఇస్తాను. ఓకేనా? ఓకే సార్. అయితే ఒక చిన్న కండిషన్. ఏం సార్ ఇది? నేను 2 నిమిషాలు డాన్స్ చేస్తాను. డాన్స్ అండి? అది నువ్వు చూసి పెట్టాలి. చూసి పెడితే సార్, నేను మధ్యలో వెళ్ళిపోకూడదు. మళ్ళీ డాన్స్ పూర్తయ్యేదాకా ఉండి చూసి వెళ్ళాలి. చూసి 200 ఎక్స్ట్రా ఇస్తాను. ఓకేనా? చేయండి సార్, చూస్తాను. ఓకే. ఓకేనా? ఇక్కడే ఉండి చూడు నేను ఎలా చేస్తాను. ఓకేనా? తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల కిల్లాన. తకిట తదిమి తందాన. చూస్తున్నావా? చూడాలి సార్. తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల కిల్లాన. తకిట తదిమి. ఏమండి, ఎవరండి ఇతను ఇలా పడిపోయారు? కొరియర్ బాయ్ లక్ష్మి. ఆ, నా డాన్స్ చూసిన ఆనందంలో ఇలా ఉప్పొంగి మరి సంతోషం ఉప్పొంగి ఇలా పడిపోయాడు. మీ డాన్స్. బాబు లే, కొద్దిగా లే బాబు. లే. కొరియర్ తీసుకొచ్చాను, 200 టిక్ ఇస్తాను. ఈ డాన్స్ చూసి రోజు కళ్ళు తిరిగి పడిపోయానండి. ఇదిగో 500 పంపించాను, 200 టిప్ కూడా పంపించాను.
ఓకేనా? ఎందుతో పాటు 200 కూడా టిప్ పంపించారండి. ఓకే సార్. అరే బాబు లేచావు కదా, ఇంకోటిసారి డ్యాన్స్ చేస్తాను. అయ్యే బాబు డాన్స్ వద్దు సార్. కాదు బాబు, చూసాడు వద్దు సార్ డాన్స్ వద్దు. అసలు బొత్తిగా మనుషులకు కళాపోషణ లేకుండా పోతుంది లక్ష్మి. రాను రాను ఈయనకి డ్యాన్స్ పిచ్చి బాగా ముదిరింది. మా తమ్ముడినైనా పిలిపిస్తాను, వాడన్నా వచ్చి సరైన పరిష్కారం సూచిస్తాడేమో. హలో హలో అక్క, బాగున్నారా? బాగున్నా చందు. చెప్పండి అక్క గారు. అదేమిటంటే మీ బావగారు బావగారా? బావగారు ఏమైంది అక్క? ఒకసారి ఇంటికి రారా, అన్ని వివరంగా చెబుతాను. సరే, ఇప్పుడే వచ్చేస్తున్నాను. అక్క బాగున్నారా? బాగున్నా తమ్ముడు. బాగున్నారా? బాగున్నాను. ఏంటి సంగతి? ఏం చెప్పను తమ్ముడు, మీ బావ ఈ మధ్యలో పిచ్చి డాన్సులతోని అందరినీ కూడా బాధ పెడుతున్నాడు. పిచ్చి డాన్స్లా? ఈ డాన్స్ ఏంటి ఉంది? బాగా డాన్స్ గురించి చేసుకున్నారా? అయితే బాగుంది, చాలా గుడ్ న్యూస్. అది కాదా తమ్ముడు, మీ బావ డాన్స్ చూస్తే నీకు తెలుస్తుంది. డాన్స్ చూడాలంటే నాకు చాలా కుతూహలం ఉంటుంది. డాన్స్ అంటే నేను పడిచేస్తాను. డాన్స్ ఎంతో మందికి రివార్డులు ఇచ్చాను మా సంస్థ ద్వారా. మళ్ళీ బాబు కూడా మంచి డాన్స్ ఇస్తే అవార్డు ఇస్తాను అక్క. ఒకసారి చూస్తే నీకు అర్థమైతే తమ్ముడు. సరే చూస్తాను. బాగున్నాను. నువ్వు ఎలా ఉన్నావు? పెద్ద డాన్స్ చేస్తున్నాడ, అందరినీ అడలు పెడుతున్నాడ. ఏదో అందరినీ ఆనందపరచాలని బాబారు. నాకు డాన్స్ అంటే చాలా సంతోషంగా ఉంటుంది, చాలా కుతూహలంగా ఉంటుంది. డాన్స్ చేయించు. నిజమా? అవును, నిజమా? చేయి చూస్తే బాగుంటుంది. ఇన్నాళ్ళకి అక్కయ్య చెప్తే నేను నమ్మలేదు. ఇన్నాళ్ళకి నన్ను అర్థం చేసుకుంది నువ్వు ఒక్కడదే. అలాగా? చూస్తాను. మీ డాన్స్ చూడాలని నాకు చాలా కోరిక ఉంది. అయితే చేద్దాం, నేను చేస్తాను. చూడాలి, కానీ మధ్యలో వెళ్ళిపోకూడదు. మళ్ళీ తప్పకుండా పూర్తిగా చూడాలి. ఓకే. అయితే పని చేద్దాం. ఇప్పుడు మామూలుగా నేను అందరికీ కూడా 2 నిమిషాలు 2 గంటలు అని చెప్పి చేస్తున్నాను. మన వాళ్ళకి అది ఏదో స్పెషల్గా ఉండాలి కదా. పని చేద్దాం. టైం చూడు, టైం 5 అవుతుంది. 48 గంటలు. అయితే రికార్డు ఇచ్చేస్తాను. రూమ్లోకి వెళ్దాం. మార్వెల్ బుక్ ఆఫ్ రికార్డు నీకు ఒక అచీవ్మెంట్ రికార్డు ఇప్పిస్తాను. అసలు రికార్డుల కోసం కాదు నేను చేస్తుంది, ఆనందం. 24 గంటలు చేసేయండి. మామూలు గారు ప్రపంచంలోనే #1 నిలబడతావు నువ్వు. 24 కాదు, 48 గంటలు చేస్తాను. 48 గంటలు అవుతుందండి, 24 గంటలు కాదు. లక్ష్మి, మమ్మల్ని నువ్వు డిస్టర్బ్ చేయకు. మీరు మాత్రం మా జోలికి రాకండి. మేము 24 గంటల వరకు డాన్స్ చూసాల్సిందే, బాగా చేయాల్సింది. అది ఇంకేం ఆగక్కర్లేదు. బావగారు, ఇంకేంటి ఆలస్యం, మొదలెట్టండి మీ డాన్స్. ఏ పాట మొదలెడదామని ఆలోచిస్తున్నాను. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. చంద్రకళాధర సహృదయ, చంద్రకళాధర సహృదయ, సాంద్రకళా పూర్ణోదయ, లయ నిలయ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. హ్యాపీ చందు. ఫైన్ ఫైన్, చాలా బాగుంది బావగారు. ఇంకోటి ఏంటి బాగా చేశారు. ఒక 2 నిమిషాలు ఆలోచించుకుని మళ్ళీ చేస్తాను. బావగారు, అప్పుడే 8 గంటలు అయిపోతుంది డాన్స్ చూసబట్టి. బావగారు చేయండి. చేస్తాను. తక్కిట తదిమి తందాన, హృదయ లయల జతుల గతుల తిల్లాన. తకిట తదిమి తందాన, హృదయ లయల జతుల గతుల తిల్లాన. తడబడు అడుగుల తప్పని తానాన, తడిసిన పెదవుల తేడి రాగి తానాన.
శృతిని లయని ఒకటి చేసి తకిట తదిమి తందాన హృదయ లయన చెట్టుల కదుల తకిట తదిమి హబీజిట్టు అది నా బావగారు నా బొచ్చుడు బయటెట్టున్నారు బావగారు. ఎంత మాత్రం కంగారు పడితే అలాగా ఇప్పుడే 12 గంటలు అయిపోతుంది, ఇంకా 12 గంటలు ఎలా భరించారు నా బావగారు? ఇంకో సాంగ్ వేసుకుందాం, రెడీ అవ్వు. పంచభూతములు ముఖ పంచకమై ఆరు ఋతువులు ఆహార్యములై పంచభూతములు ముఖ పంచకమై ఆరు ఋతువులు ఆహార్యములై ప్రకృతి పార్వతి ఈతో నడచిన 7 అడుగులు సాగిరామీ ఓం నమ శివాయ చంద్రకళ. 24 గంటలు అయిపోయింది. ఈ బావగారి డ్యాన్స్ చూసి మా తమ్ముడు ఎలా ఏమైపోతున్నాడు ఏమో, ఒకసారి చూసి రావాలి. ఎలా భరిస్తున్నాడు ఈయన డ్యాన్స్ని. ఎందుకు లేరా లే. ఏమైందిరా? చందు గారు, అదేందిరా? నా పేరు గట్టప్ప. అయ్యో ఏంటండి ఇది? చందన్ కూడా మార్చేశారా? అన్నట్టు నా బాహుబలి ఇక్కడ 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 నా బాహుబలి ఇక్కడ 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 నా బాహుబలి. దండాలయ దండాలయ బాహుబలి దండాలయ దండాలయ దండాలయ. ఎవర్రా కట్టప్ప? ఏమైందిరా నీకు అసలు? ఈ డ్యాన్స్ లేంది? మీ బావగారిలా ఇలాగ తయారేంటి రా? అయ్యో ఈయన బాహుబలి, నేను కట్టప్పని. బాహుబలి బాహుబలి బాహుబలి. నువ్వు ఏంటి, నువ్వు నాలో బాహుబలిని చూస్తున్నావా? బాహుబలి. ఐ లవ్ యూ రాజా, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ రాజా. బాహుబలి బాహుబలి. వాడు నన్ను బాహుబలి చూస్తున్నాడు, నన్ను బాహుబలి చూస్తున్నాడు. బాహుబలి. ఆగండి, మా చందుకు మైండ్ పోయినట్టుంది మీ డ్యాన్స్ వల్ల. ఏం చేయాలా దేవుడా నేను ఇప్పుడు? బాహుబలి 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 బాహుబలి. మీరు ఆగండి, మా చందుకు ఏమైందో అర్థమైతే లేదు. అయ్యో దేవుడా నేను ఇప్పుడు ఏం చేయాలి? అక్కడ మన శత్రుదేశ సైనికులు మన కోటని ముట్టడానికి వస్తున్నారు. నేను కాపాడకాయాలి కోటలు. ఇక్కడ మన శత్రువులు కోటని ముట్టడించడానికి ఇచ్చేస్తున్నారు. నేను కోటకు కాపాడకాయాలి. సహోరే సహోరే సహోరే. అదేంటి, బాహుబలిలో పాటని కట్టప్ప పాడు కదా. ఓ ఇతని మైండ్ పోయింది కదా, అందుకని ఇతను పాడుతున్నట్టున్నాడు. అయ్యయ్యో మీ వల్ల మా తమ్ముడు మతిస్థిమితం కోల్పోయి వెళ్ళిపోయాడండి. ఇప్పుడు ఎలా అండి? లక్ష్మి రండి బామ్మగారు, రండి రండి కూర్చోండి. లక్ష్మి ఎలా ఉన్నావు? ఏడు సంగతి చెప్పు. ఇది సంగతి బామ్మగారు, మా ఆయన డ్యాన్స్ ఇలా చేస్తున్నారు. ఏంటి బామ్మగారు మీకు తెలిసిందా? మా ఆయన చేసే డ్యాన్స్కి మా తమ్ముడికి పిచ్చెక్కి పారిపోయాడండి. మీకు ఇలా తెలిసింది? నాకు తెలిసిందమ్మా అలా అని. మీ ఆయనకి బాగా డాన్స్ పిచ్చి పట్టుకుందని. అవునండి, ఇది వరుస. ఏం చేస్తామమ్మా, పరిస్థితులు అలాంటి. మీ ఆయన నువ్వే మార్చుకోవాలమ్మా. సరే బామ్మగారు. పరిస్థితులు. సరే సరే వస్తానమ్మా. ఎలాగోలా మీ ఆయన నువ్వే మార్చుకో తల్లి. సరే బామ్మగారు. చూసారా అండి, మీ డ్యాన్స్ వల్ల ఎన్ని అనర్థాలు జరిగాయో. అసలు డ్యాన్స్ చేయాలంటే కొన్ని అర్హతలు ఉండాలండి. డ్యాన్సు వంశపారంపర్యంగా వస్తుందని, మీ జీన్స్లో ఉంటుందని గొప్పలు చెప్పుకోవడం కాదండి. పెద్ద డ్యాన్సులని ఆదర్శంగా తీసుకోవాలి. కృషి, పట్టుదల, శ్రమ ఉంటే ఖచ్చితంగా మీరు మంచి డ్యాన్సర్ అవుతారండి. ఇప్పటికైనా మీరు మారుతానంటే, కష్టపడి డ్యాన్స్ నేర్చుకుంటానంటే మంచి డ్యాన్సర్ని మీకు చూపిస్తానండి. నేర్చుకుంటారా? నేను మారుతాను లక్ష్మి. జరిగిన దానికి నేను కూడా సిగ్గుపడుతున్నాను లక్ష్మి. ఇక నుంచి కృషి పట్టుదలతోటి డ్యాన్స్ నేర్చుకుంటాను. అలాగే డ్యాన్స్ పిచ్చిని పిలిపించు.
తప్పకుండానండి. డాన్స్ టీచర్ని ఈరోజే పిలిపిస్తాను నేను. శ్రద్ధగా నేర్చుకోండి. గ్రేట్ డాన్సర్ మీరు కావాలని నాకు కూడా కోరిక ఉంది. నేను కూడా గ్రేట్ డాన్సర్ అయ్యి నా కళ నెరవేర్చుకుంటాను లక్ష్మి, నెరవేర్చుకుంటాను. సంతోషం అండి.